వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగుల ఆశలను రేకెత్తిస్తూ డిసెంబర్లోగా 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఈ ప్రకటనతో నిరుద్యోగులు కూడా చాలా ఆశతోటి ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుతుందా అని. అయితే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ఫైల్పైనే తొలి సంతకం చేసి ఈ అభ్యర్థుల్లో ఆశలు కూడా కల్పించారు. వీలైనంత త్వరగా పోస్టుల భర్తీ జరుగుతుందని నిరుద్యోగులు చాలా ఆశించారు. అయితే మంగళవారం అసెంబ్లీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటన చేయడం చూస్తే, వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఈ టీచర్ పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళికలు ఉన్నాయని అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వెల్లడించారు. దీన్ని బట్టి ప్రస్తుతానికైతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు అనేది తెలుస్తుంది. అయితే టెట్ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు నిరుద్యోగ అభ్యర్థులు ఈ టెట్ ఎగ్జామ్కి డిఎస్సి ఎగ్జామ్కి అవకాశం వరకు ఎక్కువ గడువు కావాలని కోరిన విషయం గమనించాలి. అంటే టెట్ నోటిఫికేషన్ వెలువడి ఆ ఎగ్జామ్ జరగడానికి అక్టోబర్ వరకు గడువు ఇచ్చారు. ఈ టెట్ అప్లికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 3వ తారీఖు వరకు అవకాశం ఉంది. అంటే ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో టెట్కి ప్రిపేర్ అయిన తర్వాత అభ్యర్థులకు ఆగస్టు తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. అయితే అక్టోబర్లో టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే ఈ స్కోరింగ్ అనేది నిరుద్యోగులు కొంతమంది మళ్ళీ టెట్ రాసి డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ టెట్ నోటిఫికేషన్ పూర్తయిన తర్వాత, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలనేది నిరుద్యోగ యువకులు ఆకాంక్షిస్తున్నారు. దీన్ని బట్టి నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసినట్టయితే డిఎస్సికి డిసెంబరు లేదా జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ మరింత జాప్యం జరిగితే వచ్చే ఏడాది అంటే 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ డిఎస్సికి సంబంధించి పోస్టుల భర్తీ అనేది జరిగే అవకాశం ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.